వేదవతి నిహారిక కిట్టు బయటికి వెళ్తూ ఉండగా, ఆగండి, మీరు బయటికి వెళ్లాల్సిన అవసరం లేదు, నేను మిమ్మల్ని క్షమిస్తున్నాను అని అనడంతో నిహారిక సుజాత అందరూ షాక్ అయిపోతూ చూస్తూ ఉండగా, లోపలికి రండి అని వేదవతి పిలుస్తూ ఉంటుంది. నీకేమైనా మతిపోయిందా ఏంటి అని సుజాత అడుగుతూ ఉండగా, నువ్వు నోర్మోయ్ అని వేదవతి అరుస్తూ ఉంటుంది. అంతలో కిట్టు నిహారిక ఇద్దరు పరిగెత్తుకుంటూ వేదవతి కార్ల దగ్గరకు వచ్చి థ్యాంక్స్ అత్తయ్య అని చెప్తూ ఉంటారు. ఈ కవని నేను చిన్న తప్పు చేసినా ఇంటి నుంచి గెంటేస్తావు కదా అత్తయ్య, మరి వీళ్ళనెందుకు గెంటేయట్లేదు అని అవని ప్రశ్నిస్తూ ఉంటుంది. తప్పైపోయింది అని కాళ్ల మీద పడి అడిగిన వాళ్ళని క్షమించేయొచ్చు, కొందరైతే చేసిన తప్పులు దాచుకుంటూ కుటుంబాన్ని మోసం చేసుకుంటూ దర్జాగా తిరుగుతున్నారు, తప్పును ఒప్పుకోవట్లేదు. నా దృష్టిలో అలాంటి వాళ్ళే దుర్మార్గులు అని చెప్పేసి అంటూ వేదవతి చాలా కోపంగా మాట్లాడేసి లోపలికి వెళ్తూ ఉంటుంది. ఆ మనసులో ఏముందో బయటికి చెప్పదు, ఆ మాటలు పదే పదే వాడుతూ నరకం చూపిస్తుంది అని అవని అంటూ ఉంటుంది. ఇక తర్వాత సుజాత, అవని, శేఖర్ ముగ్గురు బయటికి వెళ్లి, మీ అమ్మ ప్రవర్తన చాలా వింతగా ఉంది శేఖర్, ముక్కుపుడక విషయంలో అవనిని అక్షయని ఎన్ని మాటలంది, గడువు దాటితే బయటికి గెడుతాను అంది, అలాంటిది అక్షయ్ని ఎందుకు అసహించుకుంటుంది, అక్షయ్ మీద వాళ్ళు హత్య ప్రయత్నం చేస్తే ఎందుకు క్షమించేస్తుంది, అవని నీ మీదే ఏదో మనసులో పెట్టుకుని ఇదంతా చేస్తుంది అని సుజాత అంటూ ఉండగా, ఆ విషయమే నాకు అర్థం కావట్లేదక్క, అదే తెలుసుకుందామని మేము ఎంతో ప్రయత్నం చేస్తున్నాం, అయినా అత్తయ్య చెప్పట్లేదు అని అవని అంటుంది. తన పెద్దరికాన్ని రోజు రోజుకి కోల్పోతుంది అని శేఖర్ అంటాడు. మీ నాన్న కూడా కొన్ని విషయాల్లో మౌనంగా ఉండిపోతున్నాడు, అత్తయ్య అలా ప్రవర్తిస్తుంటే అడ్డు చెప్పలేకపోతున్నాడు అని సుజాత అంటుంది అని అలా ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. అంతలో ప్రసాదరావు వేదవతి దగ్గరికి వెళ్లి, అసలు నువ్వేం చేస్తున్నావో ఏం ఆలోచిస్తున్నావో నీకు అర్థమవుతుందా అని అరుస్తూ ఉండగా, మీకు దండం పెడతానండి, నాతో ఏం వాదించకండి అని వేదవతి దండం పెడుతూ ఉంటుంది. అంతలో సుజాత అవని వాళ్ళతో, మీ అమ్మ నాన్న క్షమించి వదిలేశారు కదా అని మనం వదిలేయటం మంచిది కాదు శేఖర్, పోలీస్ కంప్లైంట్ ఇద్దాం, ఇద్దరిని జైలుకు పంపిద్దాం సుజాత చెప్తూ ఉండగా, నాకు అదే అనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళ పగ మా కూతురు మీదకు వచ్చింది, తన ప్రాణం తీసేంత వరకు వచ్చింది, అటువంటి వాళ్ళని వదిలిపెట్టకూడదు అని శేఖర్ అంటాడు. నువ్వేమంటావు అవని అని సుజాత అడుగుతుండగా, అత్తయ్య నన్ను ద్వేషించడానికి గల కారణం ఏంటో ముందది నాకు తెలియాలి, అది క్లియర్ అయిందంటే అత్తయ్య అండ ప్రేమ మాకు పుష్కలంగా ఉంటాయి, అప్పుడు నిహారిక నీడను కూడా సహించదు, ముందది నేను తెలుసుకోవాలి అని అవని అంటూ ఉంటుంది. మరోవైపు పల్లెటూరులో ఆ ఊరికి ప్రసాదం వేదవతి తయారు చేసి ఇవ్వకపోవడం వల్ల ఆ ఊర్లో చాలా మరణాలు జరుగుతూ ఉంటాయి. ఒకతను చనిపోతారు, భార్య ఏడుస్తూ ఉంటుంది. ఇక ఆ ఊరి పెద్దలు మాట్లాడుకుంటూ ఉంటారు, ఇలా మనం ఎంతమందిని పోగొట్టుకోవాలి, శ్మశానానికి రోజుకో శవం వెళ్తుంది, వేదవతి గారు మన ఊరికి వచ్చినప్పుడు ప్రసాదం చేయకుండా వెళ్ళిపోయారు, మొన్న వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు కూడా చేయలేకపోయారు, మన పాలెటి వరం వేదవతి గారే, ఆమె అడుగు మన నేలను తాకంది, చినుకు మన నేల మీద పడ, మొన్న మనం వెళ్ళినప్పుడు మనోరాలకి పాము కాటైపోయింటే ప్రసాదంతో తిరిగి మనం వచ్చిండే వాళ్ళం, వీలైన తొందరగా వేదవతి గారు ప్రసాదం తయారు చేసి మన ఊరికి ఇవ్వకపోతే ఇంటికో మనిషి బలికాక తప్పదు, మరోసారి వేదవతి గారితో ఈ విషయం గురించి మాట్లాడాలి అని అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక మరోవైపు వేదవతి ఇంట్లో నిహారిక, లావణ్య అందరూ కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకొద్ది క్షణం అయితే మీరిద్దరు ఇంటి నుంచి వెళ్ళిపోతారేమో అనుకున్నాము అని లావణ్య అంటూ ఉండగా, నేను కూడా అలాగే అనుకున్నాను, అలాంటి పెద్ద పెద్ద స్కెచ్లు వేసినప్పుడు మాతో కూడా చెప్పండి బాబు, నేను లావణ్య ఏదైనా సలహా ఇవ్వడానికి పనికొస్తాం అని వసంత అంటూ ఉంటుంది. అంతలో శౌర్య, నిజంగానే అక్షయ్ ఇచ్చిన పసర మందు వల్ల నేను బ్రతికాను అంటారా అని శౌర్య అడుగుతూ, అంతలో చింటూ పెద్దరాజు వచ్చి, అందులో అసలు అనుమానమే లేదు, అక్షయ్కున్న మహిమల వల్లే నువ్వు నీ ప్రాణాలు తగ్గించుకున్నావు, లేకపోతే ఈ పాటికి నీ ఫోటోకి అని పెద్దరాజు అనుభూతూ ఉండగా, నోరు పోయిపోవా, చిన్న పిల్లలు పట్టుకుని ఏంట మాటలు అని కిట్టు అరుస్తూ ఉండగా, చిన్నపిల్లలాగా ఉండాలి, పెద్ద పిల్లలాగా తయారవుతుంది అని చింటూ అంటాడు. రివర్స్, ఈ మధ్య ఫ్యామిలీ విషయంలో నీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ అవుతుంది, కాస్త తగ్గించుకుంటే బాగుంటుంది అని లావణ్య హెచ్చరిస్తూ ఉండగా, నువ్వు తగ్గించుకోమన్నావుగా, అసలు తగ్గించుకోను అని చింటూ అంటాడు. అంతలో వేదవతి ప్రసాదరావు రావడంతో, రెండత్తయ్య భోజనం వడ్డిస్తాను రండి అని నిహారిక కిట్టు పైకి లేచి మరి వేదవతిని ప్రసాదరావుని అడుగుతుంటారు. ఇక ఈ లోపు అవని శేఖర్ వచ్చి, క్షమాపణ దొరికినందుక ఈ అతి వినయాలు అని అడుగుతుండగా, అందుకే కదా మరి మళ్ళీ మనందరితో కలిసి ఈ విధంగా ఉంటారని అసలు ఊహించుండ్రు, అదృష్టవంతులు, పాపులకి దేవుడు ఈ విధంగా ఎందుకు సహాయం చేస్తున్నాడో అర్థం కావట్లేదు అని అవని శేఖర్ అంటూ ఉండగా, గర్భఫలాన్ని ఎవరైనా అనుభవించక తప్పదు నాన్న, ఒకరోజు ఏదో ఒకటి వస్తుంది అని అక్షయ్ అంటూ, బ్యాడ్ టైం వస్తే పెద్ద పనిష్మెంటే పడుతుందంటావు అని చింటూ అంటాడు. అంతేగా మరి అని అక్షయ్. ఇక శౌర్య, కనీసం మమ్మల్ని భోజనం కూడా చేయనివరా ఏంటి అని పెద్దగా అరుస్తుంటుంది. ఇక వసంత, అమ్మ మీరు కూర్చోండి అని చెప్తూ ఉండగా ఇక వేదవతి వాళ్ళు కూడా కూర్చోబోతూ ఉండగా అంతలో పల్లెటూరు నుంచి ఫోన్ చేసి, ఇక్కడ మా కుటుంబాల పరిస్థితి బాగా హీనం అయిపోయింది, మీరు రాగా వర్షము రాక మా ఊరు పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది అని అంటూ ఉంటారు. ఇక మాట వల్ల వేదవతి షాక్ అయిపోతూ,
జరిగిన దానికి క్షమించండి. ఊరి కోసం ఎన్నో త్యాగాలు చేసిన నేను ఇప్పుడు ఈ మరణాలని భరించలేకపోతున్నా. మీరేం కంగారు పడకండి, నేను రేపే బయలుదేరుతాను. రేపు ప్రసాదం తయారు చేసిస్తాను, సరేనా అని ఫోన్ పెట్టేసి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఈసారి పల్లెటూరుకి కుటుంబ సమేతంగా వెళ్ళదలుచుకోలేదు. నేను నా భర్త మాత్రమే వెళ్తాము అని వేదవతి చెప్పడంతో అవని షాక్ అవుతూ ఉంటుంది. ఇక లావణ్య ఒక విధంగా అదే మంచిదిలేండి అని అంటూ ఉండగా, ఈసారైనా అక్షయ్తో ప్రసాదం తయారు చేద్దాం అని శేఖర్ అంటాడు. ఏం అవసరం లేదు వేదవతి అంటుంది. మొన్న నిహారిక వలన అలా తయారు చేయలేకపోయింది, ఈసారి అక్షయ ఖచ్చితంగా ప్రసాదం తయారు చేస్తుంది అని అవని అంటుంది. సవరికి పాము కరవటం వల్ల ప్రసాదం తయారు చేయలేకపోయాను, ఈసారి ఖచ్చితంగా తయారు చేస్తానమ్మా అని అక్షయ కూడా అడుగుతూ ఉండగా, ఆ పిలిపే అస్సలు భరించలేకపోతున్నాను, నీతో ప్రసాదం చేస్తే అస్సలు తట్టుకోలేను అని వేదవతి చెప్తూ ఉండగా, ప్రసాదం తయారు చేస్తే నీ అనుమానానికి నివృత్తి కలుగుతుంది వేదా, నీ అపార్థాలు తొలగిపోతాయి కదా వేదా అని ప్రసాదరావు అంటాడు. అనుమానాలు మరింత బలపడిపోయాయి అని వేదవతి అంటుంది. అసలు మీ అనుమానం ఏంటో చెప్పండి అత్తయ్య, ముందు ఆ విషయం గురించి మాట్లాడదాం అని అవని అడుగుతూ ఉంటుంది. ఆ అనుమానం గురించి నేను అందరి ముందు చర్చపెట్టను, ఏకంగా తీర్పే చెబుతాను. రేపు నేనే ముక్కు పుడకను ధరించి అమ్మవారిని పట్టుకుని వెళ్లి ప్రసాదం తయారు చేసి రైతులకి ఇచ్చేసి వస్తాం, నేను నా భర్త మాత్రమే వెళ్తున్నాం అని చెప్పేసి వేదవతి ప్రసాదరావు వెళ్తూ ఉండగా, అత్తయ్య భోజనం అని నిహారిక అడుగుతూ ఉంటుంది. ముందు అక్కడ రైతులు కడుపు నిండాలి అని చెప్పేసి వేదవతి ప్రసాదరావు వెళ్తూ ఉంటారు. ఇక నిహారిక అవని చూస్తూ, అత్తయ్య గారి జాతకం లాంటి కూతురని మురిసిపోయావు, ఇప్పుడు ఏమైంది అని అడుగుతూ ఉంటుంది. దాన్ని మురిసిపోవటం అనరు నిహారిక, వీర్ర వేగటం అంటారు అని లావణి కూడా అంటూ ఉండగా, వదిన కరెక్ట్ ఓడి వాడింది అని కిట్టు అంటాడు. చింత చచ్చినా పులుపు చావలేదు అంటే ఇదే అని పెద్దరాజు సెటైర్ వేస్తూ ఉండగా, అంటే ఏంటనుకో అని చింటూ అడుగుతుండగా, చేసిన వెదవ పనికి వీళ్ళకు క్షమాపణ దొరికినా బుద్ధి మాత్రం మారలేదు అని పెద్దరాజు అంటూ ఉండగా, వెళ్ళి ఎలా పెద్ద చెప్పొచ్చవు గాని అని కిట్టు అంటాడు. నీ కూతురికి ఎలాంటి విలువ లేకుండా పోయింది కదా పాపం అని నిహారిక అంటూ, విలువల గురించి విలువలు లేని వాళ్ళు మాట్లాడితే బాగుండదు నిహారిక, పెద్ద పెద్ద నేరాల నుంచి తప్పించుకున్నావు కానీ చివరికి నీచమైన జీవితం గడుపుతావు, భయంకరమైన చావు చేస్తావు, అది మాత్రం నిజం అని అరుస్తూ, బావా మనం తర్వాత తిందాం రా అని అవని సుధర్ అక్షయం తీసుకుని వెళ్తూ ఉంటారు. ఇక పెద్దరాజు కూడా, రే చింటూ మనం కూడా తర్వాత తిందాం రా అని చింటూని తీసుకుని వెళ్తూ ఉంటారు. ఇక నిహారిక వాళ్ళు మాత్రం వెళ్లారు, మనం తిందాంలే అని తింటూ ఉంటారు. ఇక తర్వాత నిహారిక కిట్టు ఒక ప్లేస్ లో కార్ లో వెయిట్ చేస్తూ ఉండగా, అందులో అక్కడికి వికాస్ వస్తాడు. ఇక ఇద్దరు వికాస్ రావటం చూసి హార్దికి హై బ్రో అని పలకరిస్తూ ముక్కుపుడిగా కాజేయడానికి మరో అవకాశం దొరికింది వికాస్ అని నిహారిక చెప్పగానే, వెంటనే వికాస్ ఇంతకు ముందు ముక్కుపుడక తేలులా మారిన విషయాన్ని తలుచుకుంటూ ఆలోచిస్తుంటాడు. వికాస్ ఆలోచిస్తున్నావు అని అడుగుతుండగా, అంటే లాస్ట్ టైం ముక్కుపుడక తేలులా మారింది కదా, దాని గురించి ఆలోచిస్తున్నాను అని వికాస్ అంటాడు. ఇక కిట్టు, అప్పుడంటే అలా జరిగింది, ప్రతిసారి అలా జరుగుతున్నాయేంటి, అక్షయ్కున్న మహిమలో అన్ని వేళలా పంచే వికాస్, ఆ విషయం గురించి ఆలోచించుకో అని నిహారిక అంటుంది. సరే మన ప్లాన్ చెప్పు అని వికాస్ అడగగానే, ఇవాళ మా అత్తయ్య మావి మాత్రమే పల్లెటూరికి బయలుదేరుతున్నారు, మేమెవరూ వెళ్ళట్లేదు, ముక్కు పుడుకుని అమ్మవారిని రెండింటిని పట్టుకుని వెళ్తున్నారు, పెద్దవాళ్ళిద్దరే ఒంటరిగా దొరుకుతారు, అడ్డంగా వెళ్లిపోయి నీ స్టైల్లో నువ్వు బెదిరించి ముక్కు పుడుకుని వాళ్ళ దగ్గర నుంచి లాక్కో, మొహానికి మాస్క్ వేసుకో, అవసరమైతే 4 రౌడీల్ని వెంట తీసుకెళ్ళు అని నిహారిక కిట్టు చెప్తూ ఉండగా, అవసరం లేదు, ఆ ఇద్దరిని బెదిరించడానికి ఈ వికాస్ గారు చాలు అని చెప్తూ ఉండగా, అటాక్ లో అవసరమైతే వాళ్ళ ప్రాణాలు పోయినా పర్వాలేదు అని నిహారిక చెప్పడంతో వికాస్ షాక్ అయిపోతూ, ఏం కృష్ణ బ్రో మీ అమ్మ నాన్న ప్రాణం పోయినా పర్వాలేదా అని వికాస్ అడుగుతూ ఉండగా, వాళ్ళు బ్రతికుండి మాకు ఎటువంటి లాభం లేదు, వాళ్ళు పోతే కోట్లైనా వస్తాయి, పిల్లల కోసం మనం ఇన్వెస్ట్ చేయక తప్పదు కదా అని కిట్టు అంటాడు. నువ్వు ఎటువంటి ప్లాన్లు వేసుకుంటావో ఈసారి మాత్రం ప్లాన్ ఫెయిల్ కాకూడదు, ఖచ్చితంగా సక్సెస్ కావాలి అని నిహారిక చెప్తూ ఉండదు. ఓకే నిహారిక, నేను కూడా ఇది చివరి అవకాశం అనుకుంటా, ఎటువంటి పరిస్థితుల్లోనూ విజయంతో వస్తాను అని వికాస్ చెప్తూ ఉండగా, వాళ్ళు ఇంటి నుంచి బయలుదేరగానే నీకు మెసేజ్ చేస్తాను ఓకేనా అని నిహారిక చెప్పగానే ఓకే అని చెప్పేసి వికాస్ అక్కడి నుంచి వెళ్తాడు. నిహారిక కిట్టు కూడా అక్కడి నుంచి బయలుదేరి వస్తూ ఉంటారు. ఇక ఆ తర్వాత వేదవతి ప్రసాదరావు ఇద్దరు అమ్మవారి దగ్గర ఇంట్లో దండం పెట్టుకుని దీపం వెలిగించి ముక్కు పుడక ధరించి, నా కుటుంబ పరిస్థితుల వల్ల పల్లెటూరులో ప్రసాదం తయారు చేయలేకపోయా, ఇంట్లో కూడా చేయలేకపోయాను, దాని వల్ల అక్కడ కొందరు రైతులు చావుని చూడాల్సి వచ్చింది, అందుకే అక్కడికి బయలుదేరుతున్నాను, రైతుల కష్టాలన్నీ తీరిపోయేలా దీవించి తల్లి అని దండం పెట్టుకుని అమ్మవారి విగ్రహం తీసుకుని వేదవతి ప్రసాదరావు బయటకు వస్తుండగా, కిట్టు బంగారం అమ్మవాళ్ళు వస్తున్నారు, వికాస్ కి మెసేజ్ అని చెప్తూ ఉంటారు. అత్తయ్య వాళ్ళు బయటకు వెళ్ళాక మెసేజ్ పెడదాంలే అని నిహారిక అంటుంది. కిట్టు, అమ్మ వాళ్ళు బయటకు వెళ్తున్నారు, అందరూ ఒకసారి బయటికి రండి అని అరుస్తూ ఉండగా అందరూ బయటకు వస్తారు. ఇక వేదవతి పల్లెటూరుకు వెళ్లి
ప్రసాదం తయారు చేసి వాళ్ళకి ఇచ్చేసి వస్తాం. ఇంటి దగ్గర అందరూ ఎటువంటి గొడవలు లేకుండా ఉండండి అని చెప్తూ ఉండరు. మేము ఎప్పుడు ఎవరితోనూ కావాలని గొడవలు పెట్టుకో అత్తయ్య, కొందరు మాత్రం కావాలని గొడవలు చూస్తూ ఉంటారు అని నిహారిక అంటుంది. అత్తయ్య అలా చెప్పిందో లేదో అప్పుడే మొదలు పెట్టేసింది అని పెద్దరాజు అంటూ ఉండగా నిహారిక అన్న దాంట్లో తప్పే ఉంది అని కిట్టు అంటాడు. నిహారిక అత్త అవయత గురించే కదా అంటుంది అని చింటూ అంటుంది. రే ఓన్రా బాబు, పానకంలో పుడకలా తయారయ్యావు అని లావణ్య తిడుతూ ఉండగా అతి కొద్ది కాలంలోనే చింటూ ఇంట్లో వాళ్ళ మనస్తత్వాల గురించి బాగానే అర్థం చేసుకున్నాడు అని అవని అంటుంది. అమ్మా చిలికి గాలివాన అయ్యేలా ఉంది, మీరు బయలుదేరండి అని వసంత చెప్తూ ఉండగా ఈసారి నాతో ప్రసాదం తయారు చేయడం దయచేసింటే బాగుండేది నానమ్మా. ఎనివే ఆల్ ది బెస్ట్ నానమ్మా, బయలుదేరండి అని శౌర్య అంటుంది. అంతలో ప్రసాదరావు శేఖర్ రేడమ్మా అని అడగానే బావా ఆఫీస్ పని మీద అర్జెంట్ పని ఉండి బయలుదేరి వెళ్ళాడు మావయ్య అని అవని చెప్తూ ఉండగా సరేనమ్మా ఇక మేము బయలుదేరతాం అని చెప్పేసి ప్రసాదరావు వేదవతి అమ్మవారి విగ్రహం పట్టుకుని అలా బయలుదేరుతూ ఉండగా ఎదురుగా అక్షయ వచ్చి పల్లెటూరుకి బయలుదేరానమ్మా, మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను అని అక్షయ చెప్తూ ఉండగా అమ్మోరు తల్లి ఎదురొచ్చిన తర్వాత ఖచ్చితంగా మంచి జరుగుతుంది అని చింటూ అంటాడు. మంచి మాట అన్నావు చెక్కకు అని పెద్దరాజు మెచ్చుకుంటూ ఉంటాడు. ఇక అక్షయ వెళ్ళండి అని చెప్తూ ఉంటుంది. వేదవతి అలాగే చూస్తూ ఉంటుంది. ఇక ప్రసాదరావు పదవేద అని చెప్తూ ఉంటాడు. అమ్మ ఎందుకు ముందుకు అడుగు వేయట్లేదో నాకు అర్థమైంది, అక్షయ ఎదురొచ్చినందుకు అంతే కదా అత్తయ్య, అయితే ఒక 5 నిమిషాలకి బయలుదేరండి అని లావణ్య చెప్తూ ఉండగా నా కూతురు ఎదురు రావటంలో తప్పే ఉందక్క అని అవని అడుగుతుంటుంది. శుభమా అంటూ బయటికి బయలుదేరుతుంటే శనిలా ఎదురొచ్చింది. మంచి కార్యం కోసం బయలుదేరాం, దరిద్రములా ఎదురొచ్చింది. మంచి పని కోసం బయట అడుగు పెడుతుంటే చెడు పనిలా ఎదురైంది అని వేదవతి అంటూ ఉంటుంది. ఇక మాట విన్న అవసరరావు అక్షయ ముగ్గురు షాక్ అవుతూ ఉండగా అందరం ఇంట్లో ఉంటే నువ్వు బయట నుంచి ఎందుకు వచ్చావు, కావాలనే వచ్చావు కదా అని లావణ్య అడుగుతుండగా అంతే ఉంటుంది, నా ఎదురు వల్లే పల్లెటూరులో అంతా మంచి జరుగుతుందని అప్పు కట్టుకోవడానికి అనుకుంటా అని వసంత అంటూ ఉంటుంది. అక్కడ మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో అని శౌర్య కిట్టు కూడా వెటకారంగా మాట్లాడుతూ ఉంటారు. 5 నిమిషాలు అయిన తర్వాత బయలుదేరండి అని నిహారిక చెప్తూ ఉండగా ఇక అవని వాళ్ళ మాటలు తట్టుకోలేక ఇంక ఆపుతారు అని అరుస్తూ చిన్న పిల్లలు పట్టుకుని అంత పెద్ద పెద్ద మాటలు ఎలా అనాలనిపిస్తుంది అత్తయ్య మీకు, నా కూతురు ఎదురునే తప్పు పెడుతున్నారా మీరు, ఒకప్పుడు మీ ప్రాణం కాపాడటం కోసం భవానీ దీక్షని తీసుకుంది, అందుకు మీరు నా కూతురికి శని అని పేరు పెడుతున్నారా, బావకి కడుపు నొప్పి వస్తే పసర మందుతో కాపాడి అందుకు మీరు దరిద్రం అని పేరు పెడుతున్నారా, పడక మాయమైపోతే కష్టపడి తీసుకొచ్చి అందుకు మీరు నా కూతురికి చెడు అని పేరు పెడుతున్నారా, పల్లెటూరులో మీకు మంచి జరిగితే నా కూతురు ఎదురు వల్లే మీకు మంచి జరుగుతుంది, ఆ విషయం గుర్తుంచుకోండి అని అవని అరుస్తూ ఉండగా అనేసింది. అప్పుడే అనేసింది జరిగే మంచి అక్షయ అకౌంట్ లో వేసేసింది, అయితే ఇక జరిగే మంచి ఏమీ లేనట్టే అని లావణ్య దిప్పు పొడుస్తూ ఉంటుంది.